హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాజుగారి కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజుగారి పేరు ఆదిత్యవర్మ. అతని పాలనలో రాజ్యంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అతనికి పండితులు కవులు అంటే చాలా ఇష్టం. వారి జ్ఞానంతో రాజ్యంలో ఏ లోటు లేకుండా బాగుంటుందనుకుని దగ్గరలో ఉన్న అన్ని గురుకులాలకి పండితులకి కవులకి కబురు పంపారు. అందరూ వచ్చారు. రాజుగారు మంత్రిగారు బాగా ఆలోచించి 3 ప్రశ్నలు సిద్ధం చేసి వాటికి సరైన సమాధానం ఇచ్చిన వారికి ఈ ఆస్థానంలోనే సకల మర్యాదలు జరుగుతాయి, ఓడిపోయిన వారికి మాత్రం శిక్ష తప్పదు అని చెప్తారు. 4 రోజులు అందరికీ రాచమర్యాదలు చేస్తారు. కానీ ఓడిపోతే శిక్ష తప్పదు, ఎందుకులే అనుకుని చాలామంది పండితులు వెళ్ళిపోతారు. తిమ్మయ్య అనే పండితుడు మాత్రం అన్నీ కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎలాగైనా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకుని పోటీకి సిద్ధం అవుతాడు. ఇంతకీ ప్రశ్నలు ఏమిటో చూద్దామా. మొదటి ప్రశ్న, సముద్రం లోతెంత? రెండవ ప్రశ్న, ఆకాశంలో ఉన్న నక్షత్రాలెన్ని? మూడవ ప్రశ్న, ప్రపంచంలో శాశ్వతమైనది ఏది అని అడుగుతారు. తెమ్మయ్య చాలా ఆలోచించి సమాధానం దొరకక రేపటి వరకు గడువు ఇవ్వమని అడిగాడు. ఆశ్రమానికి వెళ్ళి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే శిక్ష తప్పదు, విద్యాలయాధిపతి పదవి నుండి తొలగిస్తారు. ఈ అవమానం నేను భరించలేను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వంటవాడు వచ్చి ఏమైంది సామి అని అడుగుతాడు. జరిగింది చెప్తాడు. సరే, నేను మీ తరపున వెళ్ళి సమాధానం చెప్పి వస్తాను. నేనుండగా మీ మీద ఈగ కూడా వాలనివ్వను, మీ బట్టలు ఇవ్వండి అని అడుగుతాడు. పండితుడు సరైన సమాధానం చెప్తే పర్వాలేదు, లేకుంటే శిక్ష తప్పదు, జాగ్రత్త అని బట్టలు తీసి ఇస్తాడు. వంటవాడు పండితుడు వేషం వేసుకుని వెళ్తాడు. మహారాజా, సమాధానం దొరికింది అని. మొదటి ప్రశ్న, సముద్రం లోతు బండరాయి మునిగినంత. రెండవ ప్రశ్న, ఆకాశంలో నక్షత్రాల సంఖ్య 10,10,12,222. నా సంఖ్య తప్పంటే మీరే వెళ్ళి లెక్కించి సరైన సంఖ్య చెప్పండి. అప్పుడు నా సంఖ్య తప్పైతే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మూడవది, ప్రపంచంలో ఎప్పటికీ మారంది సత్యం ఒక్కటే, మిగిలినవన్నీ మారుతూ ఉంటాయి. అన్ని కాలాల్లోనూ సత్యం మాట్లాడేవారు అరుదుగా ఉంటారు. అన్ని సమయాల్లోనూ సత్యం పలకడం సాధ్యం కాదు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగని అసత్యం చెబితే వ్యక్తిత్వం కోల్పోతారు. సర్వకాలాల్లోనూ నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఈ రెండింటి నుండి తప్పించుకోవాలంటే సమర్థత కావాలి అని సమాధానం ఇచ్చాడు. ఈ జవాబులకి రాజుగారు చాలా సంతోషించారు. మహానుభావ, మీ మేధాశక్తి చాలా గొప్పది. విద్యాలయానికి ఆదాయం పెంచి ప్రతిరోజు మీకు ఈ రాజ్యంలో సకల మర్యాదలు జరుగుతాయి అంటారు రాజుగారు. అప్పుడు వంటవాడు, అయ్యా, మీరు నన్ను క్షమించాలి అని బట్టలు తీసి పక్కన పెట్టి, నేను విద్యాలయాధిపతిని కాదు, అక్కడ పనిచేసే వంటవాడిని. నేను కూడా సత్యం పాటించాలి కదా, అందుకే నిజం చెప్తున్నాను. మా యజమానికి జవాబులు తెలియక మీరు శిక్ష వేస్తారని బాధపడుతుంటే నేను వచ్చాను. నేను చెప్పిన జవాబులు సరి అయినవే అయినా తెమ్మయ్య గారిలా వచ్చి మిమ్మల్ని మోసం చేశాను. మీరు ఏ శిక్ష వేసినా పర్వాలేదు అని తల వంచుకొని నుంచున్నాడు. రాజుగారికి ఆశ్చర్యం ఆగ్రహం ఒక్కసారే కలిగాయి. కానీ కొన్ని నిమిషాల్లోనే తేరుకొని, ఉపాధ్యాయుడి కంటే వంటవాడివి, నీకు ఇంత విజ్ఞానం ఎలా వచ్చింది అని అడుగుతారు. వంటవాడు ఇలా అంటాడు, అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి ఏమీ నేర్చుకోలేదు. ఖాళీ సమయాల్లో అక్కడ కొన్ని పుస్తకాలు తీసి చదివాను, అంతా వాటి పుణ్యమే అని చెప్తాడు. రాజుగారు ఇలా అంటారు, అయితే తెమ్మయ్య స్థానంలో నిన్ను నియమిస్తాను. నీ తెలివి, నీలో ధైర్యం, సాహసాలు, సాయం చేసే గుణం, నిజం చెప్పగలగడం, శిక్షకు ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడటం నాకు బాగా నచ్చాయి అంటారు రాజుగారు. వంటవాడు ఇలా అంటాడు, వద్దు వద్దు మహారాజా, ఆ పని మాత్రం చెయ్యొద్దు. స్థాయికి మించిన ఐశ్వర్యం, పదవులు ఎక్కువైతే మనిషికి అహంకారం పెరిగి వ్యక్తిత్వం కోల్పోతారు. నేను నా పని చేసుకుంటూ నా దగ్గర ఉన్న విజ్ఞానంతో ఎవరికైనా సహాయపడతాను.
సెలవు ఇప్పించండి అని వెళ్ళిపోతాడు. రాజుగారు తిమ్మయ్యకి శిక్ష వేయకుండా విద్యాలయానికి ఆదాయాన్ని పెంచుతారు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.